మరి బిజినెస్ అసలు వచ్చారు కదా, దీని సక్సెస్ ఏంటి? సక్సెస్ అయ్యారు కదా మీరు, వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? వచ్చే వాళ్ళకంటే ప్రతి ఉమెన్ కి కూడా ఏదో అంటారు, అంటే నేను నార్మల్ గా నాకు తెలిసిందే నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క ఉమెన్ కి గుండెల్లో ఒక ఇది ఉంటది, నేను కూడా ఒక రూపాయి సంపాదించుకొని నా కాళ్ళ మీద నేను నిలబడి చూపించాలి, లేదా నా ఫ్యామిలీకి ఒక సపోర్ట్ అవ్వాలి, లేదు నా పిల్లలకి నేను ఒక రోల్ మోడల్ గా నిలవాలి, లేదు కొంతమందికి ప్యాషన్ ఉంటది, నా స్కిల్స్ నేను బయట పెట్టుకొని నేను నిరూపించుకోవాలి, నేనంటే ఏంటి, నా పేరు 10 మంది చెప్పుకోవాలి. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుందండి. ఒక్కొక్కళ్ళకి నా ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నేను కొంచెం వాళ్ళకి చేయందించాలి, ఇద్దరం చేసుకుంటేనే ఈ రోజుల్లో బతకగలం అనే వాళ్ళందరికీ కూడా చక్కగా ఇప్పుడు ఇదంతా కూడా కొత్తగా వచ్చేసిన సిస్టమ్ ఏం కాదండి. కొత్తగా మేడం ఏమి మాకు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి కొత్తగా వచ్చేసిన ఏం కాదు. వెనకటి రోజుల్లో మనం పాత కాలానికి వెళ్ళినట్లయితే సంతలను జరిగేవి, అందరూ కూరగాయలు కోసుకొని చేసి, నేను చిన్న పాపప్పుడు మా అమ్మమ్మ గారి ఊళ్ళో ఒక రోజు సాటర్డే సండేస్ అలాగా అందరూ వెజిటేబుల్స్ కట్ చేసుకొచ్చేసి, ఆకుకూరలు కట్ చేసుకొచ్చేసి ఒక రాయి లాగా ఉండేది, బల్ల అంటారు, అక్కడ అందరు పెట్టుకొని సేల్ చేసుకునే వాళ్ళు అనమాట. సో ఇప్పుడు మన టెక్నాలజీ మారిపోయి, మన వర్షన్ అంతా మారిపోయి, మనం అప్డేటెడ్ లోకి వెళ్ళిపోయాం. ఆ సంత ఎలా అయితే జరిగేదో సేమ్ అదే ఇప్పుడు మనం ఒక స్టాల్స్ అంటున్నాం, ఒక కమ్యూనిటీ అంటున్నాం. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం డిజిటల్ స్కిల్స్ లేనిదే బయట ప్రపంచంలోకి కష్టం వెళ్ళడం. సో అందుకోసమని ఆ స్కిల్స్ నేర్చుకోవడం. మీకు చాలా మంది, మీరు ఈ వీడియో చూసే వాళ్ళకి చాలా మంది ఐడియా ఉంటది, ఒక యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయడం రాదు చాలా మందికి. అక్కడ దాకా ఎందుకు, నేను యూట్యూబ్ వీడియో చేసేదాకా కూడా నాకు తెలియదు, నేను నేర్చుకొని చేసుకున్నాను. సో అలాంటి వాళ్ళు కూడా ఈ కమ్యూనిటీలో చాలా మంది మేము ఏదో ఒకటి చేయాలి అన్న తపనతో జాయిన్ అవుతారు. కొంతమందికి క్లారిటీ ఉంటది, కొంతమందికి క్లారిటీ ఉండకపోవచ్చు. ఇప్పుడు అందరూ ఒకేలాగా మైండ్ సెట్ ఉండరు కదా అందరు లేడీస్ కి. సో అలాంటి వాళ్ళు కొంతమంది డిమోటివేట్ అవుతా ఉంటారు, కొంతమంది వాళ్ళకి బ్యాక్ ఎండ్ లో లేడీ ఎవరైనా ఏదైనా చేస్తున్నారు అంటే సపోర్ట్ రావడం అనేది చాలా కష్టమైపోయింది. కాదు, చాలా కష్టం ఎప్పటికీ కూడా. ఎందుకంటే మేమే ఉన్నాము, మా పర్సనల్ గా మేమే ఉన్నాము, మేము చేస్తున్నామంటే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ ఏంటి, చీరలు అమ్ముతున్నారా, నగలు అమ్ముతుందా, జ్యువెలరీ అమ్ముతుందా, స్టేషనరీ అమ్ముతుందా, ఏదో టీచింగ్ చేస్తుందా, ఏముందిలే అనుకున్న వాళ్ళే. బట్ ఇప్పుడు 1 year తర్వాత మా రిజల్ట్ చూసి, అమ్మ శారీస్ సేల్ చేస్తావు కదా, పలానా శారీస్ ఉంటే కొంచెం పిక్స్ పెట్టరా, చాలా బాగున్నాయి మీ వీడియోస్ అని. ఇలా రెస్పెక్ట్ పెరిగిందా లేదా? రెస్పెక్ట్ పెరిగింది. మాకంటూ ఒక ఇన్కమ్ వచ్చింది. మేము మా పిల్లలు ఏదన్నా అడిగితే మేము కొనిపించగలిగే స్టేజ్ లో ఉన్నాము. మా హస్బెండ్ కి మేము కూడా ఉన్నాము మీతో పాటు అని చెప్పి సపోర్ట్ ఇవ్వగలిగే స్టేజ్ లో ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే ఉమెన్స్ అందరూ కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో ఉన్నట్లయితే అందరికి బాగుంటుంది. నేను తినకి బిజినెస్ ఇస్తాను, తనకు బిజినెస్ ఇస్తుంది, తను ఇంకొకరికి బిజినెస్. ఇందులో ఇక్కడ ఒక స్టాల్ లాగా మనం ఇప్పుడు చెప్పాను కదా సంత అని, అక్కడ కూరగాయలు ఎవరికి కావాల్సిన కూరగాయలు వాళ్ళకు, మీరు దోసకాయలు పండిస్తారు, ఒకళ్ళు ఆకుకూరలు, వాళ్ళకి ఇవి కావాలి, వీళ్ళకి ఇవి కావాలి, ఎలా షేర్ చేసుకుంటారో సేమ్ అంతే. తనకి శారీ కావాలి, తన దగ్గర నుంచి మా బాబుకో పాపకో నాకు స్టేషనరీ కావాలి, నాకు జ్యువెలరీ కావాలి, వాళ్ళ అమ్మగారికి శారీ కావాలి. మేము ఇలా ఒకళ్ళకొకళ్ళం ఇంటి దగ్గర ఉండి, సందులో ఇంటి దగ్గర చీరలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, నగలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి డిజిటల్ స్కిల్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, అట్లా ఏం ఉండదు. బట్ మేమేంటంటే డిజిటల్ స్కిల్స్ లోకి వచ్చినా కూడా, సోషల్ మీడియాలోకి వచ్చినా కూడా దాన్ని ఎలా ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలనే పాయింట్స్ మేము నేర్చుకొని ఇంకొంచెం ముందుకెళ్ళడానికి, దాంట్లో కూడా డిమోటివేట్ అయిపోయే వాళ్ళకి కానివ్వండి, ఎప్పుడప్పుడు మనకి కొన్ని చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఎదురు దెబ్బలు, ఏదో ఒక హస్బెండ్ అన్నారనో, ఇంట్లో ప్రాబ్లమ్స్ అను. అలాంటప్పుడు మేము డాక్టర్ ఆశ్లేష గారి మేడం గారి క్లాసెస్ వింటూ ఉంటాము. నేనైతే ఆశ్లేష మేడం గారి వెబినార్ కి స్టార్ట్ అవ్వక ముందు మేడం వి దాదాపు ఒక 200 వీడియోల దాకా నేను సుమన్ టీవీలో చూసాను. మేడం టాకింగ్ స్కిల్స్ కానివ్వండి, చెప్పే విధానం కానివ్వండి, పిల్లలకి కోచింగ్ చెప్పే విధానం కానివ్వండి, ఎంత బాగుంటాయో అది నచ్చి నేను, సో మనం కూడా ఒక గైడెన్స్ లో ఉంటే మనకు కూడా ఇంకొంచెం స్కిల్స్ పెంచుకోవచ్చు అనే ఒక అవగాహనతో మేము వచ్చాము. సో మాకైతే దానికి మేము అయితే చాలా హ్యాపీ. మేడం కూడా అలా మోటివేట్ చేస్తారు, సో సపోర్ట్ కూడా చేస్తారు, మీరు ఇలా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తారు. థ్యాంక్ యూ.